వీడియో తీసుకుంటున్నారు బాబు. వచ్చినటువంటి టీడీపీ నాయకులు గ్రామాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటూ పత్రిక మిత్రులకి మరి ఈ కార్యక్రమం బాబు నువ్వు ఎవరు ఉన్నారా ఇక్కడ ఎన్నికల బాబు టీఎన్టీసీ గోపాల్ నాయుడు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. రాష్ట్రానికి కొత్త ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరం పూర్తయింది. ఒక దుర్మార్గుని పాలన అంతమొందించి ఈరోజు జూన్ 12న కూటమి ప్రభుత్వం ఏర్పడడం జరిగింది. ఈ రాష్ట్రాన్ని దాదాపు 25 సంవత్సరాల పాలన 25 సంవత్సరాలు వెనక్కి నెట్టి ప్రజల్ని ప్రభుత్వాన్ని రాష్ట్రాన్ని ఎంతో ఇబ్బంది బాధ చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూకటి వేలతో ప్రకటించి ప్రభుత్వాన్ని కొత్త కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు జయనికేతం ఎగరవేసినాడు. అంతేకాకుండా రాష్ట్రానికి సుపరిపాలన అందించడంలో ఒక విజన్గా ముఖ్యమంత్రిగా 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రానికి ఎన్నో సూపర్ 6 పథకాలను అందించడం, ఆ రోజు ఎన్నికల్లో తన వాగ్దానం నెరవేర్చుకోవడానికి ఈరోజు మన సంవత్సరం పూర్తయిన సందర్భంలో అన్నదాత సుఖీభవ తర్వాత విద్యా పథకాలను ఈరోజు అందించడం జరుగుతుంది. కాబట్టి మండల టీడీపీ బీజేపీ జనసేన నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మొదలు మీరన్నా మాట్లాడండి. మీటింగ్ గొప్ప దినం. పేద ప్రజలకు గాను మన రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశం కొద్ది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని ప్రకటించిన రోజు ఈ రోజు అని ఈ సర్వేగా తెలియజేస్తూ మన టీడీపీ విశ్వసేన కార్యకర్తలకు నాయకులు కార్యకర్తలకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ముఖ్య సందర్భం ఏమంటే జూన్ 12 ఒక సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా కూటమి ప్రభుత్వం దిగ్విజయంగా పథకాలతో సూపర్ 6 పథకాలు ఇప్పటి నుంచి మొదలవుతున్నాయి. ఈరోజు తల్లికి వందనం కానీ విద్యాదేవులు కానీ ఇప్పుడు అన్నదాన సుఖీభవ అవన్నీ పథకాలతో ఇంకొకటి ఆగస్టు 15 నుంచి ఉచిత మహిళా బస్సు ఫ్రీ బస్సు అది కూడా ఇప్పుడు జరుగుతూ ఉంది. సూపర్ 6 పథకాలు ఇప్పటి నుంచి మొదలవుతూ ఉన్నాయి. కాబట్టి దిగ్విజయంగా పోతుంది ప్రభుత్వం కూటమితో కలుపుకొని జనసేన బీజేపీ టీడీపీ 3 పార్టీలతో ఆధ్వర్యంలో దిగ్విజయంగా సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం నమస్కారం. నేటికి కూటమి ప్రభుత్వం బీజేపీ టీడీపీ జనసేన 3 కూటమి ప్రభుత్వంలో మనం ప్రజల్లోకి వెళ్ళి ఈరోజు అధికారాన్ని తెచ్చుకొని మనం సంవత్సర కాలం పూర్తి అవ్వడం, అలాగే అధికారంలో ఉన్న ప్రతి సంవత్సరంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా మొన్నటి దినంలో రైతు విత్తనాల పంపిణీ, వారికి చిన్న సన్నకారు రైతులకు 100% రాయితీతో వాళ్ళకు విత్తనాలు సేద్యం చేయడానికి అనుకూలంగా ప్రభుత్వం వారికి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గత ప్రభుత్వంలో 5 ఏళ్ల ప్రభుత్వంలో 5 ఏళ్ళు వాళ్ళు పాలించినప్పటికీ రోడ్డు కేవలం 2600 కిలోమీటర్లు మాత్రమే వాళ్ళు రహదారులు కానీ సీసీ రోడ్లు కానీ ఏవైనా కానీ కేవలం 2600 కిలోమీటర్లు మాత్రమే రోడ్లు వేశారు. అలా చేయడం వల్ల ప్రభుత్వంలో ఎంతోమంది కుటుంబాలు దుర్మరణం వాళ్ళ యాక్సిడెంట్ల ద్వారా ప్రమాదాల ద్వారా రోడ్లు సరిగా లేకపోవడంతో ప్రమాదాల ద్వారా యాక్సిడెంట్ల జరిగింది. అలా ఏ ఒక్కరు కుటుంబం పెద్ద అయితేనేమి కుటుంబంలో ఏ ఒక్కరు ప్రమాదవశాత్తు చనిపోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం వచ్చిన వెంటనే దాదాపు 4000 పైచిలుకు కిలోమీటర్లు రాష్ట్రంలో వేయాలని ప్రభుత్వం నిర్ణయించుకొని అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానించుకుంది. అయితే జరిగిన 6 నెలల కాలంలోనే 3500 పైచిలుకు కిలోమీటర్లను పూర్తి చేయడం జరిగింది. ఇలా ఈ ఘనత కేవలం కూటమి ప్రభుత్వానికి మాత్రమే దక్కిందని ఎంతో గర్వంగా టీడీపీ కార్యకర్తలనేమి జనసేన అయితేనేమి బీజేపీ అయితేనేమి ఎంతో గర్వంగా చెప్పుకోగలుగుతున్నామంటే ఈరోజు ఈ కూటమి పాలనలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎంతో
ప్రణాళికాబద్ధంగా తీసుకున్న నిర్ణయాలను బట్టే ఈరోజు అభివృద్ధి బాటగా నడుస్తుందని ఈ పత్రికాముఖంగా మేము తెలియజేస్తున్నాము. సంవత్సర కాలం పూర్తి చేసుకొని ఈరోజు ప్రజల సంక్షేమం అయితేమి, ప్రజల అమరావతి డెవలప్మెంట్ అయితేమి, పోలవరం డెవలప్మెంట్ అయితేమి, ఈ ప్రజావేదిక ఏదైతే గత ప్రభుత్వంలో కూల్చివేతకు వాటికి అభివృద్ధికి నోచుకోలేదో అవన్నీ ఈరోజు అభివృద్ధి పదంగా నడుచుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు మన కూటమి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కావున ఇక్కడికి వచ్చిన టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు, పత్రికా విలేకరులకు పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాయకులచే జనసేన, బీజేపీ మరియు టీడీపీ నాయకులచే మా కేక్ కటింగ్ కార్యక్రమం జరుగుతుంది. ఇంత లావుంటే ఎట్లా మంచి కనపడాలా? గౌడు గదికి ఫస్ట్ గౌడు పెట్టాక ముందే పెట్టాక నీ పెట్టాలని ఆగినా కాదు నీకు